తర్వాత ప్రధానమంత్రి కావడము ఇది యావత్ దేశ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినప్పుడు వ్యవసాయ పరంగా అప్పుడున్న జనాభా కూడా స్వతంత్రం వచ్చిన సమయంలో భారతదేశం యొక్క జనాభా 40 కోట్లు. ఆ రోజు ఆ 40 కోట్లకు కూడా 40 కోట్ల మంది భారతదేశ ప్రజలకు తినడానికి బియ్యము గింజలు కూడా లేని పరిస్థితి. అప్పుడు వ్యవసాయ పరంగా మరి అభివృద్ధి చెందనటువంటి భారతదేశం. అప్పుడు ఒక పూట తిని ఒక పూట ఉమ్మాసం పట్టుకునే రోజులని మనకు చరిత్రలో పుస్తకాలలో మనకు చెప్తున్నటువంటి పాఠాలు అనేకం ఉన్నాయి. అయితే అలాంటి పరిస్థితులలో పొద్దున ప్రొఫెసర్ కలకత్తా నుంచి ప్రొఫెసర్ హర్ష గారు రావడం జరిగింది. అట్లాగే మన ఈరోజు నెహ్రూ గారి వర్ధంతి సందర్భంలో గాంధీ భవన్లో కార్యక్రమం కూడా జరిగింది. శ్యామ్ మోహన్ రావు గారు, చాలామంది సీనియర్స్, మహేష్ గౌడ్ అధ్యక్షతన, మరి హనుమంతరావు గారు, నిరంజన్ గారు, మరి శ్యామరావు గారు, ఈ టీం అంతా ప్లస్ కెప్టెన్ మన అజారుద్దీన్ గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఆ రోజులలో గుండు సూది కూడా మన దగ్గర ఉత్పత్తి చేసే పరిశ్రమ లేదు. సూది కూడా మనం ఉత్పత్తి చేసే పరిస్థితిలో ఆ రోజు దేశం లేదు. అలాంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ యొక్క నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కావడం, ఈరోజు వారి వర్ధంతి సందర్భంలో, అదే కాకుండా చాలా సందర్భాల్లో మీడియా పరంగా మనం ఆ మధ్యలో చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు మహాత్మా గాంధీ గారితో పాటు నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమంలో 16 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. 16 సంవత్సరాలు ఈ దేశానికి జైలు జీవితం గడిపాడు. 17 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా కూడా వారు ఉన్నారు నెహ్రూ గారు. ఇది నెహ్రూ గారి యొక్క, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క చరిత్ర. అయితే ఆ రోజులలో వారు ప్రధానమంత్రి అయిన వెంటనే వారికి ఉన్నటువంటి ఎజెండా ఏంది? సాగునీరు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, కరెంటు లేదు ఆ రోజులలో. మరి వ్యవసాయం అభివృద్ధి చెందాలి, అన్ని గ్రామాలలో వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, 3 పూటల తిండి గింజలు రావాలి, ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుందో ఆ ప్రాంతంలో అన్ని పంటలు. ఇప్పుడు సపోజు మన తెలుగు రాష్ట్రాలలో వరి, బియ్యము, నార్త్ పోతే గోధుమలు, కొన్ని ప్రాంతాల్లో పోతే జొన్నలు, ఇట్లా తినే బండారాలు అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఇవన్నీ పండించాలి అని ఆ రోజులలో మనం తినాలంటే కూడా తిండి దొరకని ఆ యొక్క పరిస్థితులలో నెహ్రూ గారికి ప్రధానమంత్రి కాగానే ఆ రోజులలో ఇది పెద్ద ఇది చిన్న సమస్య కాదు, ఇది పెద్ద సవాల్. ఇది సవాలు ప్రధానమంత్రి గారికి. అయితే వారు ఏం చేశారంటే అన్ని భారతదేశంలో అన్ని గ్రామాలలో సస్యశ్యామలం కావాలి, ప్రతి వాడికి 3 పూటలు తిండి దొరకాలంటే వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాలి అని ఆ రోజు మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజున వారు ప్రాధాన్యత వ్యవసాయానికి పెట్టుకోవడం జరిగింది. వ్యవసాయానికి పండించాలంటే 2 కావాలి, ఒకటి నీరు, ఒకటి కరెంటు. అందుకే వారు ఏం చేశారు, ఇమ్మీడియట్లీ కరెంటు కావాలి, నీరు కావాలి కాబట్టి ఇమ్మీడియట్లీ వారు డ్యామ్ల యొక్క ప్రాధాన్యత పెట్టుకోవడం జరిగింది.
అందుకే మన కృష్ణా పరివార ప్రాంతం ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజు మన ప్రాంతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం 2 డ్యాములు ఇమీడియట్లీ దాన్ని టేకప్ చేసి దానివల్ల వాటర్ సోర్స్ను పెంచుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేదానికి ఆ డ్యామ్ల నిర్మాణం, దానితో పాటు కరెంటు ఉత్పత్తి కూడా అక్కడ. అంటే డ్యాము నిర్మించాలి అని అంటే డ్యాము వల్ల నీళ్లను అక్కడ డ్యాములో నిలుపుకొని దాన్ని వ్యవసాయంగా వాడుకోవాలి, అక్కడనే విద్యుత్ కూడా జనరేట్ చేయాలి. ఆ రోజులలో నెహ్రూ గారు దూరం ఆలోచనతో ఇవన్నీ ఇమ్మీడియట్లీ వారు ఆ రోజులలో మన నాగార్జున సాగర్, శ్రీశైలం స్టార్ట్ చేసి అంటే ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ విద్యుత్తుని ఎట్లా డెవలప్ చేయాలి, విద్యుత్ డెవలప్ అయిపోతే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రణాళికతో ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఇదంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ క్రమంలో అభివృద్ధి చెందుతుంది భారతదేశం, దినదిన అభివృద్ధి చెందుతుంది. మరి అలాంటి పరిస్థితిలో నుంచి ఏంది ఎఫ్సిఐ అంటే మనకు ధాన్యము మనము తిన్న గింజలు మనం తిన్నది కాక అదనంగా ఎప్పుడన్నా కరువు వచ్చే, అంటే నీళ్లు లేక వర్షాలు లేక ఎప్పుడైనా కరువు వస్తే మళ్ళీ ధాన్యము ఉండాలి, భారతదేశంలో అన్ని గ్రామాలకు పంపించే విధంగా ధాన్యం ఉండాలని ఆ రోజులలో మరి జవహర్లాల్ నెహ్రూ గారు దూరం ఆలోచనతోటి ఎఫ్సిఐ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఎఫ్సిఐ వల్ల ధాన్యము నిల్వలుంచుకోవడానికి, ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు సూపర్ బజార్ బియ్యం వస్తున్నాయి చూడండి గవర్నమెంట్ పరంగా ఫ్రీగా, అది ఎఫ్సిఐ ఆ రోజు నెహ్రూ గారు ముందు జాగ్రత్తలో ఆ గోదాంలో ఏర్పాటు చేసిండు. కాబట్టి ఆ ధాన్యమే ఇప్పుడు మన సూపర్ బజార్లలో ఇచ్చే బియ్యం అవే ఎఫ్సిఐ ద్వారా వచ్చే బియ్యమే. సెంట్రల్ గవర్నమెంట్లో అట్లా తయారు చేసి పెట్టారు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు. అంటే ఎంత ముందు చూపు చూడండి. ఆ రోజు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం యొక్క జనాభా 40 కోట్లు, ఈరోజు భారతదేశం యొక్క జనాభా 140 కోట్లు. ఈ 76 సంవత్సరాలలో 40 కోట్ల నుంచి 140 కోట్ల జనాభా ఈరోజు భారతదేశము ప్రజానీకము ఉంది ఈ రోజున. కాబట్టి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇండస్ట్రియల్గా కూడా అభివృద్ధి చేసుకోవాలని, అంటే మనమే అన్ని ఉత్పత్తులు చేసుకోవాలి, సూది కానీ ఏదైనా దారం కానీ బట్ట కానీ ఏదైనా మనము ఒకరి మీద డిపెండ్ కావద్దని మన దేశంలో ఉన్నటువంటి వసతులను ఈ రకంగా ఏర్పాటు చేసుకొని క్రమక్రమంగా 16 సంవత్సరాల్లో వారు అనేక ఇలాంటి ముందు చూపు జాగ్రత్తలు ఇట్లా ఆ రోజు తీసుకోవడం జరిగింది. అందుకే చూడండి, నేను ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే విషయం స్పష్టంగా అడుగుతున్నది మీ అందరికీ కూడా, మీరు నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆ రోజున నాకు నోటుకున్నటువంటి నాగార్జున సాగర్ అట్లాగే శ్రీశైలం డ్యామే కాకుండా అది ఇంకోటి బాగ్రా నంగల్ అది ఆ డ్యామ్ కూడా వారు నిర్మించారు. ఇట్లా ఇంకా బహుశా ఇంకా చాలా ఉండుంటాయి. దాని తర్వాత క్రమంగా ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ డ్యాములు ఎక్కడ చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన దగ్గర నేను చెప్తున్నాను. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ హనుమంతరావు గారు చెప్పారు ఇంత మొదలు శ్రీరామ్ సాగర్, అట్లాగే మా దగ్గర మంజీరా డ్యామ్, సంగారెడ్డిలో మంజీరా డ్యాము కట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన తర్వాత అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారే కేంద్రంలో ఓకే. అయితే ఏదో నా కుటుంబమే కదా, నెహ్రూ గారి కుటుంబమే కదా. ఆ రోజు అక్కడ కూడా చూడండి మంజీరా డ్యాము తాగునీటి కోసం కట్టడం జరిగింది. తాగునీటి ఎక్కడి దాకా వస్తుంది? హైదరాబాదు రాజధానిలో తాగునీటి సమస్య ఉండొద్దు, హైదరాబాదు డెవలప్ కావాలంటే ఫస్ట్ తాగునీటి సమస్య కొరత తీరాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజీరా డ్యామ్ కూడా కట్టడం కూడా జరిగింది. దాని తర్వాత చూడండి మన సింగూరు డ్యామ్ కూడా కట్టడం కూడా జరిగింది. ఆ రోజు మా దగ్గర బాగారెడ్డి గారు ఉండి, పి రామచంద్రారెడ్డి గారు ఉండి
ఆ టైంలోనే మంజిరా సింగూరు డ్యామ్ కూడా ఇటు జంట నగరాలకు వ్యవసాయానికి కొంత మెదక్కు ఇవ్వడానికి ఏది గణపుర ఆయకట్టు కానీ ఏడుపాయల జాతరకు కానీ ఇట్లా ఇట్లా సింగూరు డ్యామ్ ఇట్లా ఈ రకంగా. కాబట్టి మేము ఒక ప్రశ్న బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నాం. మీరు ఈ 70 ఏళ్ళలో ఏం చేసారు అని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, బండి సంజయ్ గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు కూడా మాట్లాడతారు, హరీష్ రావు గారు కూడా మాట్లాడతారు. 70 ఏళ్ళలో ఏం చేసారు అని అంటే ఈ ప్రాజెక్టులు ఆనాటి నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే కంటిన్యూటీగా మరి మనకు ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, రావు ఇదంతా నడుస్తూనే ఉంది సిస్టమ్ అంతా. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఆ రోజు మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు వీళ్ళు తాగిన వాళ్ళే కదా. కిషన్ రెడ్డి గారు కూడా మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు తాగిండ్రు. మళ్ళా కేసీఆర్ గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్ళు తాగిండు, కేటీఆర్ కూడా తాగిండు, హరీష్ రావు గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్లు తాగారు. ఈ 2 డ్యాములు ఎవరి పరిపాలన వచ్చినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వచ్చినాయి. ఇది మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ కదా, మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ ఇదంతా. ఇదేదో మేమేదో కళ్ళబొల్లి మాటలు చెప్తలేదు, ఇది వాస్తవాలు కాబట్టి మీకు చెప్తున్నాం. మీరు చెప్పండి, మేము జీవితం మొత్తంలో సింగూరు మంజీరా డ్యామ్ నీళ్లు తాగలేదు, ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం రాలేవని మీరు ఛాలెంజ్ చేయగలుగుతారా? బీజేపీ కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లోనే ఉన్నారు కదా, హైదరాబాద్లో కొన్ని ఏళ్ళు మంజీరా డ్యాము నీళ్లు సింగూరు నీళ్ళు వచ్చినాయి కదా, ఆ నీళ్లు వారు తాగిరు కదా, తాగలేమని చెప్పగలుగుతారా? నేను తాగనే లేను. నేనేమంటున్నా అంటే మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఏదైనా మాట్లాడుకోండి, అది వేరు, కానీ ఏం చెయ్యలేదు అనే మాట మీరు అనొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది. అయితే ఇంకో మాట, నేను ఒక మాట బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నా. బీజేపీ నాయకత్వానికి ఏమడుతున్నా, కిషన్ రెడ్డి గారు ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఏమడుగుతున్నంటే, ఇప్పుడు ఈ కాలంలో ఆ కాలంలో నెహ్రూ కాలంలో ఈ డ్యాములని కట్టారు కదా, మరి ఆ 17 సంవత్సరాల అనేక డ్యాములు నెహ్రూ గారు కట్టారు కదా, ప్రధానమంత్రి మోడీగా భారతదేశంలో ఒక డ్యామ్ అన్న కట్టిరా? ఒక డ్యామ్ 16 సంవత్సరాల నెహ్రూ గారు పరిపాలనలో అనేక డ్యాములు కట్టారు. మరి మోడీ గారు 10 ఏళ్ళు ప్రజల అవకాశం ఇచ్చారు కదా, ఒక డ్యాము మేము కట్టినము మోడీ గారి ప్రభుత్వంలో అని మీరు దీని మీద ఛాలెంజ్ చేయగలుగుతారా? కాబట్టి మీరు ప్రభుత్వము పరిపాలన ఆ కుటుంబము నెహ్రూ గారి కాలం నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకు కడుపు నిండా తిండి ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, స్వయం శక్తితో ఎదగాలి, ఆర్థిక వనరులు పెంపొందించుకోవాలి, వ్యవసాయాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందే విధంగా చేయాలి, ఇండస్ట్రియల్ పరంగా ఎప్పుడప్పుడు చేస్తూనే ఉండాలి. ఇది ఆనాటి జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే మొన్నటి వరకు కూడా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఉన్నంత వరకు ఇలాంటి జరిగింది. ఇండస్ట్రియల్స్ కూడా మీరు చూడండి, చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బిహెచ్ఎల్ కానివ్వండి, ఎక్రిసాట్ కానివ్వండి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానివ్వండి, బీడిఎల్ కానివ్వండి, అట్లాగే ఐడిపిఎల్ కానివ్వండి, మిదాని కానివ్వండి, ఓకే మిదాన్ని ఓకే, అంటే మనము గుర్తుపట్టేటే దివైతున్నాయి కదా. బిహెచ్ఎల్ ఉంది, ఎక్రిసాట్ ఉంది, బీడిఎల్ ఉంది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది, ఐడిపిఎల్ ఉంది కదా, ఈసీఎల్ కూడా ఉంది, బీడిఎల్ చెప్పిన. అంటే నేనేమంటున్నానంటే ఒక ఇండస్ట్రీ మోడీ గారు ఒక డ్యామ్ కట్టినట్టు కానీ, ఒక ఇండస్ట్రీ కట్టినట్టు కానీ మోడీ గారు కట్టిర్రు
అని మీరు ఎక్కడైనా చెప్పగలుగుతారా? వైజాగ్ స్టీల్ ఎవరు? విశాఖపట్నం స్టీల్ ఎవరు? వైజాగ్ స్టీల్ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అరే కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే. మీరేం చేసిర్రు? వైజాగ్ స్టీలు కార్పొరేషన్ చేసి ప్రైవేటీకరణకు దాని ప్రపోజల్ చేసిర్రు. బీడీఎల్ కూడా ప్రైవేటీకరణకు ప్లాన్ చేసిర్రు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్కి ఆల్రెడీ కార్పొరేషన్ చేసేసారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఏంటి పరిస్థితి? ఎల్ఐసి ఏంటి పరిస్థితి? ఎల్ఐసి పరిస్థితి ఏంటి? అంటే ఇవన్నీ ప్రాపర్టీస్ అన్ని ప్రజల ప్రాపర్టీస్. ఈరోజు లక్షల కోట్ల విలువైన ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒకరిద్దరు కార్పొరేట్ వ్యవస్థలకు ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేషన్గా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అంటే నెహ్రూ కాలం, జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే మొన్నటి వరకు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు ఉన్నంత కాలము ఏదైతే ప్రభుత్వం ఆస్తులను పెంపొందించుకుంటూ అందరికీ ఉద్యోగ అవకాశాలు, వ్యవసాయపరంగా అందరికీ అభివృద్ధి, ఇట్లా రకరకాలుగా ఉపాధి హామీ, గ్రామీణ ప్రాంత ఉపాధి హామీ ద్వారా అందరికీ మేలు జరిగేటట్టు ఇది వాస్తవం. ఇది సరే, జనాలు మా కాంగ్రెస్ మా యొక్క ప్రయత్నము మీడియా ద్వారా మా ప్రయత్నం మేము చెప్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాము. ఇది కూడా ప్రజలు గమనించాలని. అరే ఒక్క డ్యాము కట్టని ప్రధానమంత్రి గురించి ఇన్ని మాటలు నడుపుతారే బీజేపీ వాళ్ళు. ఎస్, మేము ఒక డ్యామ్ కట్టినాము, ఒక 30,000 మందికి, 40,000 మందికి, 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చి ఒక ఇండస్ట్రీ తెచ్చినాము అని గల్లా ఎగరేసి చెప్పే ఒక దమ్ము తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఉందా? ఛాలెంజ్ చేయగలుగుతారా కాంగ్రెస్ పార్టీని? మేము ఇన్ని ఉద్యోగాలు చేసినాము ఇండస్ట్రీ వల్ల చెప్పగలుగుతారా? సరే ఓకే, మేము కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు, తెలుగు ప్రజలు, దేశ ప్రజలు ఆలోచన చేసుకోవాలని మేము ఈరోజు జవహర్లాల్ నెహ్రూ యొక్క వర్ధంతి సందర్భంగా మీడియా పరంగా తెలంగాణ ప్రజలందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఒకసారి జ్ఞాపకార్థంగా వారికి, నెహ్రూ గారికి నివాళులు అర్పిస్తూ, జవహర్లాల్ నెహ్రూ నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు యావత్ ప్రజానికానికి ఒకసారి చరిత్ర చెప్పే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ప్రెస్ మీట్. ఈ క్యాపిటల్ ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఈ పనికిమాల ముచ్చట్లు ఇవన్నీ. ఇదోడు కొత్తగా ఏమన్నా క్యాపిటల్ పెంచిన వారే నాయన, ఈ 10 ఏళ్ళలో ఏం పెంచి 60 ఏళ్ళలో పెంచకపోతే మీరు ఎక్కడ పెంచినట్టారు ఆయన? ఇదంతా పెట్రోల్ ధరలు పెంచిరు, డీజిల్ ధరలు పెంచిరు, 28,000 తులం ఉన్న బంగారము 76,000 చేసిరు. కాబట్టి ఈ క్యాపిటల్ పెంచినము, ఈ పనికిమాల భాష మాట్లాడి ఎవరికి అర్థమవుతుంది? అది పేదోడికో సబ్జెక్ట్ కాదు. అది క్యాపిటల్ పెంచినము, ఇది పెంచినాం, ఇదంతా పబ్లిక్, ఇది పేద ప్రజలకు సబ్జెక్ట్ కాదు. అది అమ్మేశ్వరు. నేనేమంటున్నా అంటే గరీబీ హటావా అంటే జనాభా పెరుగుతుంది, సమస్యలు పెరుగుతున్నాయి. విన్నారా? ఇప్పుడు ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, మధ్యతరగతి కుటుంబం ఉంటాడు, పేదవాడు ఉంటాడు. అర్థమైంది కదా? పేద అనేదే అది మన జనాభా పెరుగుతుంది కాబట్టి సమస్యలు కూడా పెరుగుతున్నాయి కదా. అప్పుడు 40 కోట్ల మంది భవిష్యత్తును డిజైన్ చేసిర్రు కాబట్టి 3 పూట తిండి తింటున్నాం. ఇప్పుడు ఎఫ్సీ అంటే అర్థం ఏంటి? ఆ రోజు నెహ్రూ గారు ధాన్యాలు ఉత్పత్తి పెంచుకొని 3-4 ఏళ్ళకి సరిపడా ఒక ఆహార భద్రత ఇవన్నీ చేసిండు కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు కుర్చీ మీద కూర్చొని చేతులు ఊపుతున్నాడు. అసలు ఇవన్నీ లేవనుకో చేతులు ఇప్పుడు ఉంటుండేనా ప్రధానమంత్రి గారిది? కాబట్టి అది మనం కూడా అర్థం చేసుకోవాలి. పొలిటికల్ విమర్శలు సభలక్ష చేస్తాం చెప్పు.